కడప నుంచి కొందరు వచ్చి నన్ను బెదిరించారు. పోసాని గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నా జీవితం నాశనమైంది అంటూ పూనం కౌర్ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో ఆవిడ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ చాలా విషయాలను అయితే బయటపెట్టారు. సో ఆవిడ బయటపెట్టిన విషయాలని అందరికీ చాలా షాకింగ్గా ఉన్నాయన్నమాట. సో సోషల్ మీడియా మొత్తం అవే వీడియోస్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో మరి ఆవిడ మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నా తల్లి ఆరోగ్యం క్షీణించింది, ఆయన చెప్పిన మాటలు, అలాగే నేను అమ్ముడుపోయానని చెప్పి రాసిన వార్తలు, ఇవన్నీ కూడా నా తల్లిని ఆరోగ్యాన్ని ఎంతగానో క్షీణింపజేశాయి. సో మా ఊరి వాళ్ళు కూడా, మా చుట్టాలు బంధువులు కూడా మా తల్లిని నువ్వు కూతుర్ని ఇట్లా చేసావా దీది అని చెప్పి సో నన్ను ఎన్నో మాట్లాడినారు. అయినా కూడా నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను అని చెప్పి ఆవిడైతే అన్నారనమాట. సో అవకాశాలు లేవు, ఇవన్నీ ఎందుకు అది ఇది అని చెప్పి ఎంతోమంది నా తల్లిని నన్ను చాలా అనరాని మాటలు అన్నారు, అవన్నీ మేము పడ్డాము అని చెప్పి. అలాగే పోసాని గారి ప్రెస్ మీట్ వల్ల నా గురించి అంతా తెలిసిన ఒక స్నేహితుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ ప్రెస్ మీట్ వల్ల తను అంతా కూడా తన మైండ్ మార్చుకుని నాకు దూరంగా వెళ్ళిపోయాడు. దాంతో నా జీవితం అంతా చీకటి పాలైపోయింది అని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో ఆవిడ మాటలు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఈ వివరాలన్నీ కూడా చెప్తూ వచ్చారు. అలాగే కొంతమంది కడప నుంచి వచ్చి సో పార్టీలో చేరాలని, మీకు పార్టీ ఏదో ఒక పొజిషన్ ఇస్తామని చెప్పి, మీరు ఒక స్టార్ హీరో గురించి చాలా ఇట్లా తక్కువ చేసి మాట్లాడాలి అని చెప్పి అది కూడా నాకు వార్నింగ్లు ఇచ్చారు. సో నేను మాట్లాడనని చెప్పేసరికి నా న్యూడ్ వీడియోస్ కూడా బయట పెడతానని చెప్పి ఇలా బెదిరించారు. సో నన్ను చాలా మానసికంగా చిత్రహింస పెట్టారని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో ఈ విషయాలన్నీ ఆ ఇంటర్వ్యూలో ఒకటి చెప్తూ ఉంటే అందరూ కూడా ఇలా జరిగిందా అని చెప్పి పబ్లిక్ అంతా కూడా ఆశ్చర్యపోతూ ఆమెకైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వైరల్ అవుతూ ఉంటారు. బట్ ఆవిడ ఇంత లోపల దాచుకుందా అని చెప్పి కూడా చాలామంది బాధపడుతూ ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు చాలామందిని కుదేలు చేస్తున్నాయి. సో ఇంకా ఏమన్నా మాట్లాడుతుందేమో అని చాలామంది ఆల్రెడీ భయపడుతున్నట్లుగా సమాచారం అయితే వస్తుందన్నమాట. సో మరి ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ బెదిరించింది కడప నుంచి వచ్చి ఎవరి తాలూకా వాళ్ళు ఏంటని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. సో మరి ఆవిడే పేర్లు బయట పెడితే కనుక ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. సో మరి దీనిపైన ఎవరన్నా యాక్షన్ తీసుకుంటారా, ఆవిడకి సపోర్ట్గా ఏమన్నా చట్టాలు నిలుస్తాయా లేదా అనేది సోషల్ మీడియాలో కూడా అందరూ చూస్తున్నారనమాట. సో మరి పూనం కౌర్ గారు చెప్పిన విషయాలు చాలా అంటే చాలా బాధపడుతున్నాయి. సో మరి ఆవిడ బెదిరించింది ఎవరు, మరి పోసాని గారు ఈవిడ మాటలకి ఏమైనా క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా? సో మరి అసలు పోసాని గారు అట్లా ఎందుకు మాట్లాడారు, మరి ఆయనతో ఎవరు మాట్లాడించారు, ఈమెతో ఎవరు మాట్లాడించారు, ఈ వివరాలని అయితే కనుక బయటకు రావాల్సి ఉంది. సో మరి ఆవిడ ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరింత ఇన్ఫర్మేషన్ బయట పెడుతుందేమో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.